దీని తర్వాత మూడో లెటర్, ఇది కూడా మనకి మీకు చెప్పాలి, తమాషా అయినటువంటిది. ఈ వ్యక్తి తమాషా అయినటువంటి వాడు, బెల్జియం ఆయన జాకోబ్ మెహుజెన్ అని షార్ట్కట్లో యాప్ అని పిలుస్తాం అందరం. చాలా విచిత్రంగా ఉంటాడు ఆయన అంత పడుకుంటాడు, ఇంచుమించు 6.5 feet పైన ఉంటాడు, పడుకుంటాడు. మాస్టర్ గారిని చూస్తే ఎప్పుడు ఇలా మంచి ఉత్సాహంతో ఇదవుతూ ఉంటాడు అనమాట. ఆయన మాస్టర్ గారు వచ్చారంటే ఇంకా ఆయనతో కూడా అసలు అలా ఉంటాడు. మాస్టర్ గారు చెప్పారు, మనం ప్లే బాయ్స్వి మనం ఆడుకుంటూ ఉందామని చెప్పారు మాస్టర్ తమాషాగా అతనితో. వీఆర్ ప్లే బాయ్స్, నిన్ను గురించి తెలుసుకున్నప్పుడల్లా నువ్వు నేను మనం ప్లే బాయ్స్లో ఆడుకుంటున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటాను. మాస్టర్ లెటర్ రాశారు. అతను అలాగే ఉంటాడనమాట. మాస్టర్ని కారులో ఒక చోటు నుంచి చోటు తీసుకెళ్ళినప్పుడు, తర్వాత ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడం. అతనే తర్వాత మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత కూడా అప్పటి నుంచి ఇంచుమించుగా అన్ని ప్రోగ్రామ్స్ అతను వచ్చేవాడు. తర్వాత చాలా వాటిలో పార్టిసిపేట్ చేయడం. కాకపోతే అతనికి ఏంటంటే ఫిజికల్ లైఫ్లో పాపం అతనికి కొన్ని అనుకున్నటువంటివి, అంటే అతను లైఫ్లో ఒక ఇది ఉండాలి, ఒక భార్య ఉండాలి, ఇది ఉండాలి, అతనికేమో అది కుదిరేది కాదు. అక్కడున్న సొసైటీకి దీని ప్రకారం అది ఎందుకు కుదరదు, మరి కొంతమంది కుదరదు. అంటే మన స్నేహితుగా ఉండి కొన్నాళ్ళు దీనిలో ఉండి మనం కూడా చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం కూడా మళ్ళీ ఆ టైంకి ఏమో నాకు అక్కలేదని వెళ్ళిపోవడం, ఇలాగే ఏవో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి పాపం. అతని లైఫ్లో కొన్ని అనుకున్నవి అత్యుత్సాహం వల్ల కొన్ని అనుకున్నవి అవ్వకపోవడం, ఇలాంటివన్నీ అంటే మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ మాస్టర్ గారు మళ్ళీ చెక్కి దాన్ని ఇది చేశారు. తర్వాత అతనికి డైలీ లైఫ్లో కొన్ని డిసిప్లిన్డ్గా ఉండడం, లేకపోతే అవి కూడా మాస్టర్ గారు ఇది చేసి అతను ట్రీట్మెంట్ ఇచ్చి అతను చేసి ఇవన్నీ చేశారన్నమాట. కానీ మాస్టర్ గారు అంటే చాలా అద్భుతమైనటువంటి భక్తి, ఇంకా తిరుగులేదు అలాంటి వాడు. అతను రాసిన పైగా ఇంకో తమాషా అంటే పెద్ద ఉత్తరాలు రాస్తాడు అతను. చాలా పెద్ద ఉత్తరాలు పొడుగు రాస్తుంటాడు. నేను తర్వాత చాలా ట్రిప్స్ వెళ్ళేవాడిని కదా, బెల్జియంలో ఉంటాడు అతను. ప్రతి సంవత్సరం నేను వెళ్ళేప్పటికీ వెళ్ళగానే ముందు ఒక ఎంత టైపుడు ఈ దీంట్లో అంటే కంప్యూటర్ తయారు చేసినటువంటిది ఒక బుక్ లాంటి నాకు ఇస్తాడు. అదేమిటంటే నేను అంతకుముందు ట్రిప్లో వెళ్ళినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఇచ్చిన ట్రీట్మెంట్లో వాడిన మందులు, ఏ రోజు ఏమైంది, అంత పెద్ద డైరీ, హోమియోపతిక్ డైరీ అని చెప్పి నాకు ఇస్తాడన్నమాట ముందు. నేను ఎలాగో బెల్జియంలో 3 వారాలు 4 వారాలు ఉంటాం కదా, ఈ లోపల కలుస్తూ ఉంటాం మేము. ఈ లోపల మొట్టమొదటి చూశాను, ఇవన్నీ చదవాలంటాడు. నేను బలానో నేను ఇంటి లేచాను, ఆ లేచిన తర్వాత 2 గంటలకు ఇవి చేశాను, ఇవన్నీ హోమియోపతిక్ డైరీ అంటాడు. ఓవర్ని దుంపదగి విచిత్రమైనటువంటి వ్యక్తి. అందుకని నేను ఏం చేసేవాడంటే, నీ కేసు చాలా స్పెషలు, అందుకని ముందు నాకు తయారు చేసి ఇచ్చేస్తే ఇన్ని రోజుల్లోనూ వాళ్ళు విన్నప్పుడు సర్వేసుకుని లాస్ట్లో నీకు అపాయింట్మెంట్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సరిపడి ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పాను. అదంతా చదువుకుంటే మళ్ళీ ఎక్కడ పైగా దాంట్లో ఏముండదు, 2 గంటకి టీ తాగాను, 2 గంటకి చేశాను. అయితే ఒక రోజు మాస్టర్ మౌర్య గారు నాకు చెప్పి 2 గంటలకు నువ్వు గార్డెన్లో కూర్చొని టీ తాగని చెప్పారు. ఇలాంటివన్నీ ఉంటాయి, పైచ్యమంతా ఉంటుంది. యాపిల్ తినమన్నారు, అలా ఉంటాయన్నమాట. అందుకని అతను ఎంతో లెటర్ రాస్తే మాస్టర్ గారు దాని చిన్న లెటర్, పెద్ద లెటర్ రాస్తే మాస్టర్ గారు చిన్న లెటర్ రాశారు. వెరీ హ్యాపీ టు నోట్ దట్ ది చేంజెస్ దట్ ఆర్ ప్రెజెంటింగ్ దెమ్సెల్వ్స్
with the plans foreseen by the Lord. ప్లాన్స్ ఫోర్సీన్ బై ది లార్డ్ అట. భగవంతుడు తలిచినటువంటి ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి రాశాడు. చాలా సంతోషం అన్నారు. వెరీ హ్యాపీ టు నోట్ దట్ ది చేంజెస్ దట్ ఆర్ ప్రెజెంటింగ్ దెమ్సెల్వ్స్ విత్ ది ప్లాన్స్ ఫోర్సీన్ బై ది లార్డ్. వాట్ ఐ సీ ఈస్ ది ప్లాన్స్ ఆర్ గివెన్ బై ది లార్డ్, నాట్ ఫోర్సీన్ బై హిమ్. ఫోర్సీన్ బై లార్డ్ అని రాశాడు. ఫోర్సీన్ మనుషులకు కానీ ఆయన ఫోర్సీన్ అక్కర్లేదు, ఆయన మనకి ఇస్తాడు. నాట్ బై అస్. ఆల్సో దే మే బి అండర్స్టూడ్ యాజ్ ది ప్లాన్స్ దట్ ఎగ్జిస్ట్ విత్ ది లార్డ్ సిన్స్ ది లార్డ్ హ్యాస్ నో ఇంటెన్షన్స్. భగవంతుడికి అభిప్రాయాలు రాదు, ఇవన్నీ ఏముండవు కదా అని చెప్పి సింపుల్గా అంతే రాశారు ఉత్తరం, చిన్న ఉత్తరం. నాలుగో ఉత్తరం అంటే తమాషాగా ఉంటుంది. అవతల వాడిని బట్టి దీన్ని బట్టి ఇలా ఇస్తారు. ఒక డోసు అంటే ఒక చిన్న డోసు ఇచ్చిన లేదా పెద్ద డోసు ఇవ్వడం అలాగనమాట. నాలుగో ఉత్తరం. ఈ నాలుగో ఉత్తరం కూడా ఇది పెద్ద ఉత్తరమే. అతనికేనా? అతనికి కాదు, ఇవి ఫ్రాన్స్లో ఇంకొకళ్ళకి. It is really interesting and I am very happy to know that you are in direct contact with Elizabeth Warren. ఈ ఎలిజబెత్ వార్నన్ అన్నటువంటి ఆవిడ ఆల్బర్ట్ శశి గారు మేనగోడలు అవుతుంది. ఆయనతో కూడా ఉండి వర్క్ చేసినటువంటి ఆవిడ. ఇండియాకి కూడా భారతదేశానికి అప్పుడు మాస్టర్ గారు నీలగిరిల ఆశ్రమంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఆయనతో వెళ్ళినటువంటిది. తర్వాత మాస్టర్ గారు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గరే దిగారు మాట, స్పాంటిన్ అనేటువంటి చోట, బెల్జియం. అయితే ఆవిడేంటంటే అంతా మొత్తం తను పెద్ద అలా డామినేటింగ్గా ఉండేది ఇలాంటివన్నీ ఉంటాయి. చెప్పాం కదా అలాంటి ఆవిడ. అందుకని ఈ ఫ్రాన్స్ నుంచి రాసిన ఆయన ఆవిడని కలుసుకున్నాడు అనమాట కాంటాక్ట్లోకి. నౌ అబౌట్ ది స్కూల్ ఆఫ్ మెడిటేషన్ డిస్క్రైబ్డ్ బై ది టిబెటన్ ఇన్ అకల్ట్ మెడిటేషన్. ఐ నో దట్ సచ్ ఎ స్కూల్ ఎగ్జిస్ట్స్, but it exists only on the mental and buddhic planes, not on the physical plane. ఆయన మాస్టర్ రాశాడు, ఆ స్కూల్ మనం బ్రాంచ్ డెవలప్ చేయాలి, లేకపోతే మా స్కూల్ మనం నేను నెల చేరాలి, ఇవి అని రాశాడు. నాయన ఫిజికల్ ప్లేన్లో ఉండదు ఆ స్కూల్. ఏమిటి మాస్టర్ గారు, మాస్టర్ జ్వాలకుల్ గారు చేసిన అది ఫిజికల్ ప్లేన్ కాదు, ఇది స్కూల్ ఆఫ్ మెడిటేషన్ డిస్క్రైబ్డ్ బై మాస్టర్ టిబెటన్. ఆ మాస్టర్ టిబెటన్ చెప్పారు ఆ స్కూల్ ఎక్కడుంది అంటే ఎంట్రీ ఎలాగ ఇవ్వరా అడిగాడు అనమాట. అలా ఉండదు. ఆల్ ది మెంబర్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది గ్లోబ్ అండ్ నో ఫిజికల్ ప్లేన్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఆఫ్ ఎనీ వాల్యూ ఇన్ ద మ్యాటర్. భూగోళం మీద ఉన్నటువంటి ఎక్కడెక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి అందులో వాళ్ళు మెంబర్స్గా ఉంటారు, చేస్తారు. అంతేగాని భౌతికమైన కక్షలో ఒక చోట పెద్ద బిల్డింగు, పెద్ద స్కూలు అట్లా ఏం ఉండదురా అబ్బాయి అన్నారు. యూ హ్యావ్ సీన్ ది ఫేట్ ఆఫ్ వెరీ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్ దట్ ఆర్ రాటింగ్ విత్ మెనీ డిఫరెన్సెస్. నువ్వు భౌతికమైనటువంటి కక్షలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్, పెద్ద పెద్ద ఇవి అవన్నీ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడాను వెరీ బిగ్ ఫేట్ ఆఫ్ వెరీ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. భౌతికంగా వాడి పరిస్థితి ఎలా ఉంది? రాటెన్ విత్ మెనీ డిఫరెన్సెస్ అండ్ దట్ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎనీథింగ్ అట్ ఆల్. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు అభిప్రాయ భేదాలతో కొట్టుకోవడం తప్ప వాళ్ళు నిజంగా ఉపయోగకరమైన చేసింది ఏం లేదు, ప్రొడక్టివ్గా ఏమీ లేదు. ఎనీథింగ్ అట్ ఆల్, నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎనీథింగ్ అట్ ఆల్ యూస్ఫుల్ టు ద వరల్డ్. ప్రపంచానికి కావాల్సింది వాడు చేసింది మాత్రం ఏముండదు. We know many universities and many big institutions spending nights and days in producing nothing but discussions and differences, spending at the same time much paper, machinery and modern equipment. Modern equipment, machinery, paper, ఇవన్నీ పెట్టడం, మన సెమినార్స్, డిస్కషన్స్ ఇవన్నీ. కానీ వాళ్ళు ప్రపంచానికి పనికొచ్చేది ఏమైనా చేశారో ఏముండదు.
So the Tibetan master is always careful enough to see that no institution is established on the physical plane. అందుకనే ఈ భౌతికమైన కక్షలో ఏ ఇన్స్టిట్యూషన్ పెట్టడం ఆయన తెలుసు, ఆయన చాలా తెలియగలవాడు. లెట్ దేర్ బి నో ఆశ్రమ్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్, హీ సెడ్. భౌతికమైనటువంటి దీంట్లో ఆశ్రమాలకి ఇష్టమాలు స్కూల్స్ భౌతిక పిల్లలు ఉండాలని వీళ్ళని చెప్పారు ఆయన. చెప్తే ఇలాగే పని లేకుండా కూర్చుని ఇక్కడ అన్ని టైము వేస్ట్, ఫండ్స్ వేస్ట్. ఊరికనే పారాఫెర్నలియా మిషనరీ అవన్నీ పెట్టుకోవడం తప్ప 10 మందికి పనికి వచ్చే పని అక్కడ ఏం ఉండదు. డిస్కషన్స్ నేను యూస్లెస్. ఎవరీ ఇండివిజువల్ హూ షోస్ విల్లింగ్నెస్ విల్ బి ట్రైన్డ్ త్రూ టెలిపతి అని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అంతేగా మనం వెళ్ళి అక్కడ ఆ స్కూల్ మనం సెలెక్ట్ చేసుకుని మనం అందులో ఎంట్రీ అలా ఏమి ఉండదు. టెలిపతిక్గా వాళ్ళు అక్కడి నుంచి మనకేంటంటే విల్లింగ్నెస్ మనకు ఉండాలి. అలాంటి దానికి సరెండర్ అవ్వాలి. మనం కూడా ప్రపంచంలో అందరికి పనికొచ్చే పని చేయాలనేటువంటి విల్లింగ్నెస్ ఉన్నటువంటి వాళ్ళని టెలిపతిక్గా వాళ్ళు చేసి మనకి ట్రైనింగ్ ఇస్తారు. టు పుట్ హిమ్సెల్ఫ్ టు డిసిప్లిన్, ముందు కావాల్సిన క్రమశిక్షణ, అంతేగాని ఇవన్నీ కావు. అండ్ టు మేక్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ ఫిట్ టు బీ వన్ అమంగ్ ద గ్రూప్. ముందు అందులో ఉన్నటువంటి గ్రూప్తో ఉండడానికి ఫిట్నెస్ కావాలి, డిసిప్లిన్ కావాలి ముందు ఫిజికల్ ప్లేన్లో. ఇది లేకుండా అది రాదు. చక్కగా అందరితో కలిసిమెలిసి ఉండగలగడం అనేటువంటి ఫిట్నెస్ రావాలి. ఫిట్నెస్ అంటే ముందు క్రమశిక్షణ ఉండాలి. దెన్ వీ కెన్ ఫార్మ్ అవర్ ఓన్ గ్రూప్స్ who work as the various rooms in a school from the distant corners of the globe. అందులోకి మనం ఆ రకంగా ట్రైనింగ్ పొందిన తర్వాత, శిక్షణ పొందిన తర్వాత, మనం ఆ క్రమశిక్షణలో అనేటువంటి పెరిగిన తర్వాత అప్పుడు మనం భూమి మీద ఏ కంట్రీలోనూ ఎక్కడున్నా అక్కడి నుంచి మనం ఇవన్నీ కూడా మన ఒక అంత డిస్టెన్స్గా ఉన్నా కూడా డిస్టెంట్ కార్నర్స్ ఆఫ్ ది గ్లోబ్ అలా ఉన్నా కూడా మనం వీ కెన్ ఫార్మ్ అవర్ ఓన్ గ్రూప్స్ చేసుకోవచ్చు. ఇన్ సచ్ ఏ సెన్స్ ది టిబెటన్ హ్యాస్ హిస్ స్కూల్ వర్కింగ్ అండ్ ఐ నో ఇట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ పర్సనల్ టెస్టిమనీ. అలాగా ఆయన నడుపుతున్నటువంటి స్కూలు ఉంది, నాకు తెలుసు అని చెప్పారు అన్నమాట. వ్యక్తిగతంగా నాకు తెలుసు అది. అవర్ విల్లింగ్నెస్ మేక్స్ అస్ రిక్రూట్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్. మనం ఆ విశ్వ కళ్యాణం కోసం మనం చేయడానికి విల్లింగ్నెస్ మనకు ఉంటే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళు అందులో వెరీ, అంతేగాని రికమెండేషన్స్ అభ్యత్వం అంటే అదే. వాట్ బైండ్స్ అస్ ఈజ్ ది పీస్ ఆఫ్ వర్క్ దట్ వీ టేకప్ అండ్ ది యాటిట్యూడ్ వీ షో టువర్డ్స్ అదర్ ఇండివిజువల్స్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్. అసలు అంటే వాట్ బైండ్స్ అస్, ఆ గ్రూప్ అందరినీ కూడా ఇది ఏంటంటే ఇది ది పీస్ ఆఫ్ వర్క్ దట్ వీ టేకప్. మనం అందరి హితం కోసం మనం ఏ పని టేకప్ చేసాం అది ముఖ్యం. పీస్ ఆఫ్ వర్క్ దట్ వీ టేకప్ అండ్ ది యాటిట్యూడ్ వీ షో. మన దృక్పథం అనేటువంటిది ఏంటంటే టు షో టువర్డ్స్ అదర్ ఇండివిజువల్స్. మిగిలిన వాళ్ళ యందు మనం ఎలా ప్రవర్తిస్తాం, అదర్ ఇండివిజువల్స్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్. మనం మిగతా ఇలాంటి పని చేసేటువంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళతో మనం ఎలా ఉంటాం, ఎలా మెలుగుతాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాన్సెప్ట్స్, ఐడియాస్ అండ్ ఒపీనియన్స్. వాళ్ళు ఎలాంటి భావాలైనా అవ్వచ్చు, కానీ కామన్గా ఉన్నటువంటిది విశ్వ కళ్యాణం. దానికోసం మనం సయోధ్యంగా ఉండగలదు. దిస్ యాటిట్యూడ్ లిఫ్ట్స్ అస్ అప్ ఫ్రమ్ ది లోవర్ మెంటల్ లెవెల్ టు ది హయ్యర్ మెంటల్. ఇది ఎప్పుడైతే మనలో ఇది వస్తుందో అది మనని మానసికమైనటువంటి కక్షలో కింద నుంచి పైకి తీసుకెళ్ళి ఫ్రమ్ ది లోవర్ మెంటల్ లెవెల్ టు ది హయ్యర్ మెంటల్ అండ్ ఫైనల్లీ టు ది బుద్ధిక్ ప్లేన్ అక్కడ తీసుకెళ్తుంది. వేర్ ది మాస్టర్స్ కెన్ బి ఫౌండ్. అక్కడ బుద్ధిక్ ప్లేన్లో వాళ్ళు కనబడతారు. అంతేగాని ఊరికనే మన భౌతికమైన మాస్టర్స్ మనకు కనబడేది ఏమి ఉండదు. బుద్ధిమయ కక్షలోకి వెళ్ళగలిగినప్పుడు
అప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళ presence presence అనేటువంటిది మనకి ఇతను ఫీల్ అవుతాడు. లేకపోతే మాస్టర్ చెప్పారు వాళ్ళ కాళ్ళకి అడ్డుపడతాం మనం, వాళ్ళని కూడా కిందకి లాగేస్తామని చెప్పారు. అందుకని వాళ్ళు ఏమి కనబడరని చెప్పారు. లేకపోతే నాకు మౌర్య గారు కనిపించారు, కుతుబుమి గారు కనిపించారు, మా ఏదో చెప్పారు మురుగని, ఇవన్నీ గ్లామర్ తప్ప ఏం కనపడరని చెప్పారు. వీ కెన్ స్టార్ట్ టు డూ సంథింగ్ గుడ్ అండ్ యూస్ఫుల్ టు అదర్స్ వైల్ అట్ హోమ్. అట్టబడి చేయాల్సింది. ఇంటి దగ్గర నువ్వు ఇంటి దగ్గర ఉండి నువ్వు ఫ్యామిలీ నువ్వు దీంట్లో ఉన్నాయి, ఇక్కడి నుంచే నువ్వు ముందు మిగిలినటువంటి వాళ్ళకి ఏదైనా ఒక మంచి పని చేయడం ప్రారంభించే ముందు అసలు. అండ్ వీ విల్ బి రిక్రూటెడ్ ఇన్ టు ది స్కూల్ ఆఫ్ మాస్టర్స్ ఆటోమేటికల్లీ. ఇంట గెలిస్తే అప్పుడు నువ్వు అది ఎక్కడుందో వెతకాల్సిన పని లేదు, వెతికినా నీకు కనబడదు. వాళ్ళే వచ్చి నువ్వు నేను ఎక్కడున్నావు అక్కడ ఉండి అక్కడి నుంచి నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు ఏదైనా సరే ఒక మంచి పని చేయడం ప్రారంభిస్తే వాళ్ళు నిన్ను సెలెక్ట్ చేస్తారు. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ యూ విల్ బిగిన్ టు ఎక్స్పీరియన్స్ దేర్ ప్రెజెన్స్. అప్పుడు వాళ్ళు అలౌ చేస్తారు వాళ్ళ ప్రెజెన్స్ నీకు అనుభవించడానికి. ఎలాగా? ఇన్ డ్రీమ్స్, స్లీప్ అండ్ దెన్ ఇన్ ది అవేకెండ్ స్టేట్. ముందు కళ్ళలోకి నిద్రలో పోతున్నప్పుడు కళ్ళలోను, క్రమంగా నువ్వు ఇల్లు పెరిగిన కొద్దీ నువ్వు మెలకుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ప్రెజెన్స్ నీకు తెలిసేటువంటి విధంగా అలౌ చేస్తారు. వీ హ్యావ్ నో మీన్స్ టు క్లెయిమ్ అడ్మిషన్ ఇన్ టు సచ్ ఎ స్కూల్. మన క్లెయిమ్ స్కీమ్స్ ఏముండవు అక్కడ. టు పే అండ్ పర్చేజ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ సచ్ అన్ ఇన్స్టిట్యూషన్. నేను ఫీజు కడతాను, ఈ ఫీజు కట్టి దానికి జాయిన్ అవుతాను, కొనుక్కుంటాను, ఏ కుదరదు అక్కడ అన్నారు. వెన్ వీ సెల్ అవర్ సెల్స్ టు ఇట్ ఇన్ అవర్ మైండ్. నువ్వు కొనుక్కోవడం కాదు, నిన్ను నువ్వు ఇటు నుంచి అటు. వెన్ వీ సెల్ అవర్ సెల్స్ టు ఇట్ ఇన్ అవర్ మైండ్, వీ విల్ ఇమీడియట్లీ కమ్ అక్రాస్ పర్సన్స్ హూ టేక్ అస్ విత్ దెమ్ అండ్ రిక్రూట్ అస్ ఇన్ దేర్ కొలీగ్స్ యాజ్ దేర్ కొలీగ్స్ ఇన్ ది వర్క్ ఆఫ్ మాస్టర్స్. అలా ఉంటుంది. నిన్ను నువ్వు సమర్పించుకోగలిగితే, మన్ని మనం సమర్పించుకోగలిగితే అప్పుడు వాళ్ళు మనని తీసుకెళ్ళి వాళ్ళతో మెంబర్స్ అందరూ పరిచయం అవుతారు, తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తారు, కలుస్తారు. దిస్ ఈజ్ వాట్ ఐ నో డెఫినెట్లీ అబౌట్ ది డీటెయిల్. ఇది మాస్టర్ గారు చెప్తున్నారు. నాకు తెలిసింది ఇది. ఎవ్రీ వన్ హ్యాస్ టు వెయిట్ టు రిసీవ్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ స్వీట్ సర్ప్రైజెస్ అండ్ పయస్ ఎక్స్పెక్టేషన్స్. వీళ్ళు ఎంతో పవిత్రమైన ఊహలు చేసినా దానివల్ల ఏమీ ఒరిగేదే లేదు. I strongly advise you to begin to teach something useful to your son with a considerable degree of regularity before you can think of depriving him of the present school education. Before we negate something, we must have something to positive. ఒకదాన్ని ఖండించేటప్పుడు ముందు మన దగ్గర పాజిటివ్ ఉండాలి. నువ్వు స్కూల్ ఎడ్యుకేషన్ బాగలేదు మా వాడిని తీసేస్తుంది, ముందు నువ్వు అసలు టీచ్ చేస్తే కదా. నీ పిల్లవాడికి నువ్వు ఒక రెగ్యులారిటీతో చక్కగా. Another important point is to realize that the family is the first institution where we can get trained by trying to discharge of the duties as devotedly as possible. ముందు నీ కుటుంబంలో నీ కర్తవ్యం అనేటువంటి వాటిని చాలా సమర్పణమైనటువంటి బుద్ధితో నువ్వు చేయడం ముందు చేస్తే అప్పుడు మిగతా వస్తాయి. హియర్ స్టార్ట్స్ ది డిసైపుల్షిప్. నీ శిష్యుడివి డిసైపుల్ అనేటువంటిది ప్రారంభం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అంతేగాని ఇవన్నీ వీళ్ళందరిలో ఇవన్నీ వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్తే ఎక్కడికి ఏమి అందదు నీకని చెప్పినారు. ఇంకెక్కడికి వెళ్ళి ఏదో సభ్యత్వాలు పొందాలి, విచ్ ది మాస్టర్స్ అప్రిషియేట్ అండ్ యాక్సెప్ట్. అప్పుడు మాస్టర్స్ అప్రిషియేట్ చేస్తారు, అంగీకరిస్తారు. హోప్ టు సీ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. ఐ వెరీ మచ్ లైక్ యువర్ జీల్ అండ్ యువర్ సెర్చ్ ఫర్ ట్రూత్. నీ సత్యాన్వేషణ అనేటువంటి దాన్ని ఉన్నటువంటి దాన్ని నేను చాలా ఉత్సాహాన్ని నేను సంతోషిస్తాను.
I join to send a good thought to the master so that you are taken into the fold and be encouraged by allowing you to do good work. నువ్వు ఒక సత్కార్యములోకి ఎంటర్ చేయగలగడానికి కావాల్సినటువంటిది విధంగా నిన్ను వాళ్ళ అలౌ చేయడానికి మాస్టర్స్కి నేను గుడ్ థాట్ నీ గురించి చేస్తాను. అసలు ఎంత ఉంది దీంట్లో ఈ లెటర్లు. ముందు ఇల్లు అనేటువంటిది దానిలో ఉండే ఇంకోటి విమర్శించే ముందు నీ దగ్గర పాజిటివ్ ఒకటి, నెగెట్ చేసే ముందు నీ దగ్గర ఒకటి ఉండాలి. అవును. అంటే ఎంత క్లియర్ కట్గా ఇక్కడ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాయో అట్లాగే అక్కడ యాజ్ ఇట్ ఈజ్ అదే సాధనాంశాలు నిత్య జీవితంలో నిజమైనటువంటి సాధన. ఇది కాకుండా ఊరికినే ఊహలు, పయస్ థాట్స్ దానివల్ల ఏమీ ఉపయోగం లేదనేటువంటిది. పయస్ థాట్స్ వల్ల ఏం ఉపయోగం లేదు. నువ్వు ఫిజికల్ ప్లాన్లో నువ్వు పని చేయాలి. భౌతికమైన కక్షలో పని చేస్తేనే తప్ప పని చేయకుండా నేను మంచి ఐడియాస్ నాకు మంచి ఉన్నాయి, ఏం ఉపయోగం లేదన్నారు.